శ్రీకాకుళం జిల్లాలో కులగణన ప్రక్రియ ప్రారంభమైంది. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ నెల 29 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. సచివాలయ సిబ్బంది చేసిన సర్వే వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో అని మండల స్థాయి అధికారులు రీవెరిఫికేషన్ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న కులగణన సర్వే తీరును మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కులగణన ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. 1931 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ కులగణన ప్రక్రియనైతే చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాద్ తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని అన్ని వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ వాలంటీర్ల వారీగా కూడా ఈ కులగణన ప్రక్రియ ప్రారంభమైంది. చెప్పండి అమ్మా, ఈ కులగణన ప్రక్రియ ఎట్లాంటి ప్రొసీజర్ చేస్తున్నారు? చాలా మంచి ప్రోగ్రామ్ అండి. దీని ద్వారా ఒక క్యాస్ట్కి సంబంధించి ఎంతమంది ఉంటున్నారో అన్నది తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాము ఉపయోగపడుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన స్కీమ్ అని మాకు చెప్పారు ట్రైనింగ్లో. దీని ద్వారా సర్వే ప్రకారం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఏ క్యాస్టో కనుక్కొని క్యాస్ట్ ప్రకారము ఇందులో మా సర్వేలో ఇచ్చినటువంటి క్యాస్ట్ ప్రకారము మేము పెట్టి వాళ్ళకి అడిగి వాళ్ళ ఆమోదం పొంది మేము వేయిస్తున్నామండి. ఇక్కడ మీరు ఒక బెనిఫిషరీతో ఏ విధమైనటువంటి సమాచారం తీసుకుంటారు? మనము ఉన్న బెనిఫిషరీస్ ఉంటారు కదా ఫ్యామిలీస్, వాళ్ళ అథెంటికేషన్ తీసుకుంటాం ముందు బయోమెట్రిక్ ద్వారా. వాళ్ళ అథెంటికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అంతా ఓకే అనుకున్న తర్వాతనే ఆ బెనిఫిషరీ మనకు అథెంటికేషన్ ఇస్తారు. అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత వాలంటీర్ దాన్ని ఫైనల్ చేస్తారు. వాలంటీర్ కూడా ఫైనల్ చేసిన తర్వాత మేము ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ ఎక్కడైనా మనకు అవసరమైతే కొన్ని కులాల చోట్ల డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కుల ధృవీకరణ పత్రం చెక్ చేయడం కానీ, లేకపోతే ఎవరైనా ఎక్కడ చనిపోయినప్పుడు వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ చెక్ చేయడం కానీ, ఒక్కోసారి మెంబర్స్ తక్కువైనప్పుడు యాడ్ చేయడం కానీ, అంటే కొంతమంది మనకి ముందు ఉండకపోయి ఉండొచ్చు వాలంటీర్ దగ్గర, ఆ డేటా మళ్ళీ యాడ్ చేసుకొని కానీ ఎవరిని మిస్ అవ్వకుండా ప్రతి హౌస్ హోల్డ్ కవర్ అయ్యేటట్టు ప్రతి వాళ్ళని అవకాశం ఉన్నప్పుడు పత్రాలను చెక్ చేయడం. లేదు మనకు కన్ఫర్మేషన్ ఉంది తెలుసు అనుకుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇదే కరెక్ట్ అనుకుంటే ఆ డేటాని మనం ఫైనల్ చేసేసి మేము కూడా దాన్ని ఫైనల్ చేసేదాకా మేము కూడా బయోమెట్రిక్ వేసి దాన్ని ఫైనల్ చేస్తాం. మొత్తంగా ఈ కులగణన జరిగితే ఒక జెన్యూన్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి వస్తుంది. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ కులం తాలూకా స్థితిగతుల మీద మరొక సర్వే జరిపిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించడానికి మెరుగవుతుంది. తద్వారా వాళ్ళ తాలూకా అప్లిఫ్ట్మెంట్ బీపీఎల్ కంటే దిగువన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడానికి వీలవుతుంది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి జనం అర్థం చేసుకునేటువంటి అంశం. వీడియో చేసే రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.